నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలకు 769 నామినేషన్ల దాఖలు. పారదర్శకంగా నామినేషన్ల పరిశీలనను పూర్తి చేయాలని కలెక్టర్ రాజశేష ఆదేశం. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా కలెక్టర్ రాజశేష సూచన. పట్టణంలో ఉత్సాహంగా సాగిన 2K రన్. దత్తపుత్రుడి మూలాలు తెలుసుకునేందుకే జిల్లా కేంద్రానికి వచ్చిన డెన్మార్క్ దంపతులు. సమాచారం ఉన్నవారు తమను సంప్రదించాలని విజ్ఞప్తి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజశేష అధికారులను ఆదేశించారు. శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా వార్డుల వారీగా ఏర్పాటు చేసిన స్క్రూటినీ కేంద్రాలను సందర్శించి సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లపై ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల మేరకు నామినేషన్ల పరిశీలన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థుల అర్హతలు, సమర్పించిన పత్రాలను నిశితంగా తనిఖీ చేయాలని సూచించారు. కేంద్రాల వద్ద సిబ్బందికి కావలసిన ఎన్నికల మౌలిక వస్తువుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం వార్డుల వారీగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో స్క్రూటినీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, ఎన్నికల విభాగం సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. శనివారం రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా పట్టణంలో 2K రన్ నిర్వహించారు. స్థానిక ఆర్టీఓ కార్యాలయం నుండి ప్రారంభమై ప్రియదర్శిని స్టేడియం వరకు రోడ్డు భద్రతా నినాదాలతో చేపట్టిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం 2K రన్లో విజేతలకు, అతిథులకు బహుమతులు, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఉప రవాణా కమిషనర్ రవీందర్ కుమార్, DYSO శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి నరేందర్ రాథోడ్, జిల్లా రవాణా అధికారి ఎస్ శ్రీనివాస్, విద్యార్థులు, యువత, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గిఫ్ట్ ప్రైజ్ ఓ హరిణి. ఈ సందర్భంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ రోడ్డు నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని అన్నారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షల మంది రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని, విద్యార్థులు, యువత, ప్రజలు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు రహదారి భద్రత అవగాహన కల్పించాలని సూచించారు. నెల రోజుల పాటు రవాణా శాఖ చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమాలు ప్రశంసనీయమని కలెక్టర్ అధికారులను అభినందించారు. మనం గత నెలలో అంటే 1 జనవరి నుంచి మళ్ళీ 31 జనవరి దీంట్లో మళ్ళీ చాలా రకాల కార్యక్రమ్స్, ముఖ్యంగా అవేర్నెస్ పైన ఎక్కువగా ఫోకస్ చేసి అవేర్నెస్ కార్యక్రమ్స్ పైన మనం పెట్టడం జరిగింది. స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, తర్వాత మనం ఏవైతే ఎయిర్ బలూన్ ఉన్నాయో అవి రిలీజ్ కావచ్చు, పోస్టర్స్ రిలీజ్ కావచ్చు, అటువంటి చాలా రకాల కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు 2K రన్ కూడా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అరేంజ్ చేసి ఒక చాలా వినూత్నంగా ఒక స్లోగన్, ఇమోషన్తో మళ్ళీ వాళ్ళ తల్లి తండ్రికి ఏ విధంగా రోడ్ సేఫ్టీ గురించి మనం చెప్పాలి. దీని ద్వారా పిల్లల మధ్యలో కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ వస్తాయి. సో అమ్మ నాన్న ప్లీజ్ డ్రైవ్ స్లోలీ, ఐఎమ్ నాట్ ఫీలింగ్ సేఫ్. చాలా వినూత్నంగా ఒక హ్యూమన్ చైన్ కూడా తయారు చేశారు. కాబట్టి నేను DTC గారికి, వారి సిబ్బందికి, DTO గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కాంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. నాకు తెలిసే వరకు ఇందాక మీరు చెప్పినట్టు ఇది రాష్ట్రంలో మొదటిగా మన జిల్లాలో, మళ్ళీ దీని ద్వారానే అన్ని జిల్లాల్లో కూడా వారు కూడా స్ఫూర్తి తీసుకొని మళ్ళీ నాకు తెలిసే వరకు ఉపయోగిస్తారు కోరుతున్నాము.
సో ఈ స్లోగన్ ద్వారా మన పిల్లల మధ్యలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్, తర్వాత ఎక్కడైనా ర్యాష్ డ్రైవింగ్, స్పీడ్ లిమిట్ క్రాస్ చేయడం, లేదు లేన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో లేన్ రూల్స్ ఫాలో చేయకపోవడం, అటువంటి ఏవైతే రోడ్ సేఫ్టీ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో చేస్తూ యాక్సిడెంట్స్ కూడా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు, ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 2 lakh డెత్స్ మళ్ళీ యాక్సిడెంట్స్ వల్ల అవుతున్నాయి. అంటే అవి అన్నీ కూడా ప్రివెంటబుల్ డెత్స్. ఎక్కడైనా కొందరు హెల్మెట్ వేయకపోవడం, లేదు ర్యాష్ డ్రైవింగ్ చేయడం, లేదు లేన్స్ ఏవైతే ఉన్నాయో లేన్ రూల్స్ ఫాలో చేయకపోవడం, అండర్ ఏజ్ డ్రైవింగ్ చేయడం, డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేయడం, అటువంటి వల్ల 2 lakh పైన డెత్స్ అవుతున్నాయి మొత్తం దేశంలో. సో ఇవి అంతా ప్రివెంటబుల్ ఉన్నాయి. సో అందుకే మళ్ళీ సుప్రీంకోర్టు పర్టికులర్గా ఆర్డర్స్లో ప్రతి ఒక్క జిల్లాలో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ ఎవ్రీ నెల మనం జరుపుకుంటూ దాంట్లో నేను, ఎస్పీ గారు, ఏసీఎల్వి గారు, డిటీసీ గారు, నేషనల్ హైవే డిపార్ట్మెంట్స్, ఆర్ఎన్బి, డిఎంహెచ్ఓ, పిఆర్ డిపార్ట్మెంట్స్ అని అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకొని ఇంజనీరింగ్ సందర్భంగా ఎక్కడ మన ఇంటర్వెన్షన్ చేయాలి, దాని సందర్భంగా ఎక్కడైనా రంబల్ స్ట్రిప్స్ కావచ్చు, లేదు మనం మీరు చూస్తున్నారు ఎన్హెచ్లో మళ్ళీ వాళ్ళు కెమెరాస్ కూడా పెడుతున్నారు, అటువంటి కావచ్చు, సైనేజెస్ పెట్టడం దట్ ఇక్కడ స్పీడ్ లిమిట్స్ క్రాస్ చేయకూడదు. సో అటువంటి ఇంజనీరింగ్ ఇంటర్వెన్షన్స్ కానీ టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ కానీ చేస్తాము. దీంతో పాటు మళ్ళీ ఇది చాలా ఇంపార్టెంట్, అంటే ఎన్ఫోర్స్మెంట్ ఇంజనీరింగ్తో పాటు మళ్ళీ అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఎమోషన్ ద్వారా మళ్ళీ పిల్లలు కానీ మళ్ళీ పేరెంట్స్ కానీ వాళ్ళ మధ్యలో అవగాహన తీసుకొని రావడం. మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో జరిగిన నామినేషన్ల ప్రక్రియ తొలి రోజు మందకొడిగా సాగినప్పటికీ మిగిలిన 2 రోజులు అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 3 రోజుల పాటు జరిగిన ప్రక్రియలో మొత్తం 635 మంది అభ్యర్థులు 769 నామినేషన్లు దాఖలు చేశారు. 49 వార్డులకు గాను భారీ స్థాయిలో నామినేషన్స్ రావడం విశేషం. ఇందులో కాంగ్రెస్ 268, బీఆర్ఎస్ 136, బీజేపీ 124, ఎంఐఎం 38, సిపిఐఎం 5, గుర్తింపు పొందిన పార్టీలు 72, స్వతంత్రులు 118 నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఫలితాలు విడుదల కానున్నాయి. తమ దత్తపుత్రుడి మూలాలను వెతుక్కుంటూ డెన్మార్క్కు చెందిన రాస్మూస్ దంపతులు శనివారం ఆదిలాబాద్కు చేరుకున్నారు. అర్జున్ అనే బాలుడు 2 నెలల వయసులో రిమ్స్లో వదిలివేయబడగా శిశు గృహం ద్వారా డెన్మార్క్కు చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం అడాప్టివ్ రైట్స్ కౌన్సిల్ సహకారంతో బాలుడి కన్న తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. అర్జున్ మూలాల గురించి సమాచారం తెలిసిన వారు తమను సంప్రదించాలని దంపతులు కోరుతున్నారు. అడాప్టివ్ రైట్స్ కౌన్సిల్ సంస్థ సభ్యులు స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని తన తల్లిదండ్రుల సమాచారంపై బాలుడు ఎన్నో మార్లు ప్రశ్నలు అడుగుతుండడంతోనే జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. బాలుడి చేతి వేళ్లు పెరగకపోవడంతో తల్లిదండ్రులు రిమ్స్లో వదిలేసి వెళ్ళినట్లు భావిస్తున్నామని, సంబంధికులు ఎవరైనా ఉంటే తమకు సమాచారం అందించాలని కోరారు. బాలుడిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులే పెంచుకుంటారని, తన ప్రశ్నలకు సమాధానం కోసమే ఇక్కడికి వచ్చినట్లు వెల్లడించారు. So please, if anybody knows Arjun, we would very much like that you contact Anjali, who's our lawyer. This would be very important to Arjun, and we love him very much. एक्चुअली अर्जुन जो है डेनमार्क से आया हुआ है, वो बच्चा आदिलाबाद से है. 2016 में वो रिम्स अस्पताल में एक्सरे विभाग के यहाँ पे पाया मिला. तब पुलिस ने अपना जो डीसीपीओ है प्रसाद सर, उनको बुला के फिर वो बच्चा उनको हैंड ओवर किया. तब भी प्रेस में दिया था, लेकिन कोई फॉरवर्ड नहीं आया कि अर्जुन को लेने के लिए. तो सोच ऐसे रहे कि शायद अर्जुन के उंगलियों में डिफॉर्मिटीज़ थी, इसके लिए उन्होंने वहाँ पे छोड़ा, मेडिकल ट्रीटमेंट के लिए छोड़ा या ऐसे ही छोड़ा, वो मालूम नहीं. लेकिन अर्जुन के बहुत सारे सवाल शुरू हो गए अपने माँ बाप से कि मैं कौन हूँ, कहाँ से हूँ, मेरे माँ बाप कौन हैं, उनके साथ क्या हुआ, मैं यहाँ पे कैसे पहुँचा. ये सारे सवालात शुरू जब हुए तो लुइस और रासमुसन ने तय किया कि उसको एक बार इंडिया लेके जाते हैं और ट्राई करते हैं कि उसके माँ बाप मिले, ताकि भविष्य में जब वो बड़ा होने लगेगा उसकी अपनी लाइफ में कोई दिक्कत ना हो और अपनी ज़िंदगी वो अच्छी तरीके से जिए. इसके लिए उसके माँ बाप मिलवाए, इसलिए वो आज यहाँ पे लेके आए हैं. और हम मीडिया के मदद से ये अपील करना चाहते हैं कि 2 महीने का बच्चा जो अस्पताल में छोड़ा गया था, छूट गया, जो भी हुआ हो,
कोई दिक्कत नहीं है, लेकिन हम चाहते हैं कि किसी ना किसी को मालूम होगा, आशा वर्कर्स है, आंगनवाड़ी के टीचर्स है, जिनको मालूम होता है गांव में कौन प्रेग्नेंट है, किसकी डिलीवरी हुई, और 2 महीने तक ये बच्चा किसी के ना किसी के घर में था, तो शायद किसी को मालूम होगा कि अर्जुन कहाँ से है, उसके माँ बाप कौन है, रिश्तेदार कौन है, वो आगे आए। अगर जो भी आगे आएगा उनको वो चाहते हैं कि वो सीक्रेट रखे तो वैसे रखेंगे, चाहते हैं तो आप मीडिया लोग के पास आए और एक बार अर्जुन से मिलें। DNA करने के बाद अगर उनके पेरेंट्स रहेंगे तो हम उसको मिलवा देंगे। इसी उद्देश्य से हम आए कि ताकि अर्जुन अपने जो रिश्तेदार है, माँ बाप है, उनसे जिंदगी में एक बार तो मिले, और ताकि उसके अगली जिंदगी के जो सवाल होंगे उसके जवाब उसको मिले। 10 दिन के लिए है यहाँ पे, तो हम इसलिए पूरे प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया सबका हेल्प चाहते हैं कि ये न्यूज़ सभी जगह स्प्रेड हो और सबको पता चले कि ये बच्चा जो 9 साल का है आज के दिन में 10वां साल शुरू हो गया है, और उंगलियों में उसके ये है, अर्जुन कैन यू शो दिस लाइक दिस, तो वो आइडेंटिफिकेशन मार्क है कि किसी को मालूम होगा कि ऐसा बच्चा था, तो अपील करते हैं आ जाइए। క్రీడలతో శారీరక మానసిక దృఢత్వం పెరుగుతుందని ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని డాక్టర్ క్రాంతి కుమార్ సూచించారు. శనివారం మండల స్థాయి సీఎం కప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీలను ప్రారంభించిన అనంతరం విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎంఈఓ సోమయ్య, డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, పాషం రాఘవేంద్ర, కొమ్ము కృష్ణ, హరిచరణ్ తదితరులు పాల్గొన్నారు. భీంపూర్ మండలం పిప్పల్కోటిలో వెలిసిన శ్రీ అలివేలు మంగ సహిత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కనుల విందుగా జరిగింది. ఏకాదశ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. వేద పండితులు పరమేశ్వర్, రామ్గోపాల శాస్త్రి, కళ్యాణాచార్యులు ఉమాకాంత్ శర్మ, సూరజ్ శర్మల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణ తంతును జరిపించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్న ప్రసాదాలను అందించారు. శివదత్తగిరి మహారాజ్తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అడుసుమిల్లి కొండయ్య చౌదరి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ నలందప్రియ, గ్రామ సర్పంచ్ దాసరి రమేష్, ఉప సర్పంచ్ మస్కరి ప్రవీణ్ లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. शंकरत प्रभु तुम्हें भगवती ఈ సందర్భంగా వేద పండితులు రామ్గోపాల శాస్త్రి మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ విశేషాలను పంచుకున్నారు. పర్వతానామధిపతి అని పర్వతం పైన మహావిష్ణువు ఎక్కడైతే ఉంటాడో అక్కడ శక్తి ఎక్కువ ఉంటుందట. నారసింహుడికి గుహలో శక్తి ఉంటుంది, విష్ణువుకి పర్వతం పైన ఉండే శక్తి ఉంటుంది, అలాగే శివుడికి నదీ తీరంలో ఉండే శక్తి ఉందట. కాబట్టి పిప్పలకోటి గ్రామంలో వెంకటేశ్వరుడు పర్వతం పైన వెలిసి ఉన్నాడు. ఆ వెంకటేశ్వరుడు అత్యంత మహిమాన్వితుడు. కళ్యాణ మహోత్సవానికి విశేషంగా భక్తులు పక్క రాష్ట్రాల నుంచి, పక్క గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవంలో స్వామివారి, అమ్మవారి ఊరే
ఊరేగింపు కార్యక్రమాన్ని మొట్టమొదటి జరుపుకున్నాము. ఆ తర్వాత స్వామివారికి అమ్మవారి వైపున చెరొక వైపు ఒక్కొక్క జంట చొప్పున ఉండి కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా జరిపించారు. ఈ కన్యాదాన కార్యక్రమం, తలంబ్రాలు, కొమ్ముముడి, అలాగే ఈ యొక్క పూలదండలాటలు, బంతులాటలు చక్కగా నిర్వహించడం జరిగింది. కళ్యాణోత్సవానికి విశేషించగా వచ్చినటువంటి భక్తులు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ పులకించిపోవడం కూడా జరిగింది. విశ్వ సృష్టికర్త భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను శనివారం బేలా మండల కేంద్రంలో మరాఠీ వడ్రంగి కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘ భవనం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూజలు చేశారు. ప్రపంచ నిర్మాణంలో విశ్వకర్మ పాత్ర అత్యంత కీలకమని వక్తలు పేర్కొన్నారు. కులస్తులందరూ ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బేలా సర్పంచ్ ఒల్లప్పవార్ భాగ్యలక్ష్మి, ఎస్ఐ ప్రవీణ్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు అశోక్ ఠాక్రే, మాజీ సర్పంచ్ మస్కి తేజ్రావు, దేవన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండాబార్, మాజీ జెడ్పీటీసీ రామదాస్ నాక్లే, భారాస మండల ప్రమోద్ రెడ్డి, నాయకులు గంభీర్ ఠాక్రే, కుల సంఘం జిల్లా అధ్యక్షులు జె సంతోష్, మండల అధ్యక్షులు అభయ్, వెంకటి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ ఈ సందర్భంగా బేలా సర్పంచ్ ఒల్లప్పవార్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విశ్వకర్మ అంటే దైవిక వాస్తు శిల్పి అని, దేవతల చిత్రాలు, పట్టణ నిర్మాణాలను సైతం విశ్వకర్మనే నిర్మాణం చేశారని పేర్కొన్నారు. విశ్వకర్మ అంటే సృష్టికి మూలం. విశ్వం అంటేనే సృష్టి మొత్తం. బ్రహ్మదేవుడి కుమారుడైనటువంటి విశ్వకర్మ జయంతి సందర్భంగా మనం ఈరోజు ఈ ఉత్సవం జరుపుకుంటున్నాము. మరి అతను చాలా గొప్ప మహనీయుడు. అతన్ని స్మరించుకోవడం మన అదృష్టం. ఎందుకంటే అతను ఆ కాలంలో పెద్ద ఇంజనీరు. మరి అతను సృష్టికి మూలం. బ్రహ్మదేవుడు సృష్టిని నిర్మాణం చేస్తే మరి అతడు కళల్ని నిర్మాణం చేసిండు. మరి దేవతల యొక్క శిల్పి అయినటువంటి విశ్వకర్మ మరి అతను దేవతల భవనాలని మరియు పట్టణాలను కూడా నిర్మాణం చేసిండు. ద్వారకని, అయోధ్యని మరియు శ్రీలంకని. మరియు అతను ఆయుధాలను కూడా తయారు చేసిండు. మరి అతను అంత గొప్ప వ్యక్తిని యొక్క వారసులైనటువంటి మీరు కూడా ఈ సమాజానికి మీరు లేనటువంటి ఏ పని కూడా జరగదు. ప్రతి ఒక్కరికి మీ అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక రైతుకు కానీ, ఒక కుటుంబం, ఒక ఇల్లుకు కానీ, మీ ఒక లోహంతో ఒక అందులో కళలు తీసి వస్తువుల్ని తయారు చేయడం కానీ ప్రతి ఒక్క దాంట్లో మీ ఇది ఉన్నది అన్నట్టు, పాత్ర ఉంది. మరి మీరు లేనిది ఈ సృష్టి లోపల ఏ పని కూడా జరగదు. కళలకు గొప్ప వేదిక మీ చేతులే. జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో సనాతన హిందూ ఉత్సవ సమితి మహిళా విభాగం తరపున సమితి జిల్లా అధ్యక్షులు ప్రమోద్ కుమార్ కత్రిని ఘనంగా సత్కరించారు. ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రం అందుకోవడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మాలతి మాట్లాడుతూ ప్రమోద్ ఖత్రి చేసిన సేవలను అధికారులు గుర్తించి పురస్కారం అందించడం హర్షణీయమని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సునీల్ శర్మ, సమితి మహిళా విభాగం అధ్యక్షురాలు శశికళ, బారడి ప్రేమల, అనిత, కళ్యాణి, రాధ, రాజశ్రీ, శైలజ, విమల, నాగమణి తదితరులు పాల్గొన్నారు. సనాతన వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుండి మంచి పూజా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు వీళ్ళు సనాతన వాళ్ళు. అవి దీపోత్సవము, తర్వాత వరలక్ష్మి పూజ, బతుకమ్మ, వినాయక చవితి ఇవన్నీ చేస్తున్నారు. మాకు సంతోషమై నేను ఫస్ట్ శశికళ మేడం మేము జాయిన్ అయినాము. మళ్ళీ వీళ్ళందరినీ ఒక 25 మందిని జాయిన్ చేసిన నేను. అందరు సంతోషంగా ఏ పని పడ్డా కానీ అందరం వెళ్తాము. వాళ్ళ సనాతన వాళ్ళకు కత్రి కిషన్ ప్రమోద్ అన్నయ్యకి మేము సపోర్ట్ చేస్తాము. మమ్మల్ని కూడా ఆయన బాగా రెస్పెక్ట్ ఇస్తారు. మాకు కూడా అన్ని పండుగలకు మేము సపోర్ట్ చేస్తాము, సక్సెస్ చేసేస్తాము. ఇదంతా చూసి ప్రజలు, నాయకులు, ఉద్యోగస్తులు ఇవన్నీ చూసి సంతోషపడి మొన్న 26 జనవరి రోజు పోలీస్ పర్యటన గ్రౌండ్లో ప్రమోద్ అన్నకు కలెక్టర్ సార్ గారు అవార్డు ఇచ్చారు, సన్మానం చేశారు. అది చూసి కూడా మాకు చాలా సంతోషమైంది.
అన్నయ్య ఎప్పుడు ఇట్లనే చేసుకొని మేము ఇట్లనే అన్నయ్యకి సపోర్ట్ ఉంటాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలకు 769 నామినేషన్ల దాఖలు. పారదర్శకంగా నామినేషన్ల పరిశీలనను పూర్తి చేయాలని కలెక్టర్ రాజశేష ఆదేశం. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా కలెక్టర్ రాజశేష సూచన. పట్టణంలో ఉత్సాహంగా సాగిన 2K రన్. దత్తపుత్రుడి మూలాలు తెలుసుకునేందుకే జిల్లా కేంద్రానికి వచ్చిన డెన్మార్క్ దంపతులు. సమాచారం ఉన్నవారు తమను సంప్రదించాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.